ఇంకోండి బీర తొక్కలు పచ్చడి చేస్తున్నాను. ఇందులో అండి ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని కడుక్కుని పెట్టుకున్నానండి నేను. ఇవి దీంట్లో కావాల్సింది ఇంకోండి మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర వేసానండి. కొద్దిగా చింతపండు అండి. దీంట్లోకి కొద్దిగా పచ్చిమిరకాయలు అండి, కొద్దిగా కొత్తిమీర. అయితే పచ్చడి చేస్తానండి. ఈ 4 కలిపి లాగండి అండి. అదే గ్యాస్ అందించుకుంటానండి. గ్యాస్ అంటించానండి. నూనె పోస్తున్నాయండి. రెడ్ గంటలు నూనె పోసాను. నూనె కాగుతుందండి. పచ్చిమిరకాయలు వేస్తున్నానండి. ఇవన్నీ పేలుతాయి, కొంచెం ఇలా ఇరుసుకుని వేసుకోవాలండి. ఇది ఇది కారం బట్టి వేసుకోండి. నేను అదే 15 కాయలు వేసానండి. మీరు అది కారం బట్టి వేసుకోండి. కారం ఉంటేనే వంటకం పచ్చడి. గడ్డి మినపప్పు, శనగపప్పు, జీలకర్ర అండి, ధనియాలు, కరివేపాకు వేసేస్తున్నాయండి. ఇందులో ఇది కూడా ఇచ్చేయండి. ఎల్లుల్లిపాయలు అవుతాయండి, పైన వేసుకోవాలి. వేపక్కలొద్దు, పచ్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి.
పోపులో తీసిపోయింది, తీసేసుకుంటున్నాను గిన్నెలోకి. ఇవన్నీ 3 పెట్టుకున్నాను. ఇవన్నీ ముక్కలు వేసుకుంటున్నాను. ఇందులోనే కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి. దీంతో పాటు వేస్తే బాగుంటుందని. నూనె ఉంది కదండి, ఇంక ఇందులో నూనె ఎక్కలకి ఇట్లా ఉంది. కలర్ మారాలండి ఇవి. ఇదండి చూడండి, ఇలాగే ఆగాలి. వేసుకోవాలండి ఇవి. నూనె ఎగిరితే బాగుంటాయి. పచ్చి అంతా పోవాలండి ఇప్పటికి. ఎగిపోయినాయండి ముక్కలు, ఇందులో వేగాలి. ముక్కలు కూడా ఎగిపోయినాయండి. ముక్కలు చక్కగా ఎగినాయండి. దింపేస్తున్నాను. ఉంది ముక్కలు వేగినాయి. మిక్సీ గిన్నెలో నేను మిరగాయలు వేసాను. ఇందులో మిక్సీ గిన్నెలో వేసాను కాబట్టి అండి మిక్సీ పడతానండి. ఇదిగో కొద్దిగా చింతపండు వేసేస్తున్నాను. ఇందులో 2 ఎల్లుల్లిపాయలు, పచ్చి ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఇందులోనే కళ్ళు వేస్తున్నాయండి కొద్దిగా. వడ్డీ చేసాను పచ్చడి అండి, బీరతొక్కల పచ్చడి అండి. చూడండి, కారం ఉప్పు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయండి ఇందులో అండి. మీరు ఎప్పుడైనా చేసారో లేదు బీరతొక్కల పచ్చడి? బీరకాయతో చేసుకోవచ్చు, తొక్కలతో కూడా చేసుకోవచ్చు. రెండు విధాలా కూడా చేసుకోవచ్చు. ఇది ఎక్కువ మెత్తగా పెట్టకూడదండి, ఏదో చెక్కబద్ద కింద అన్నట్టు ఉండాలి. పోపులు కూడా నోటికి పడుతుంటే కరకల్లాడతాయండి. నూనె కొద్ది బాగుంటుంది ఇందులో అండి. నూనె ఏది నూనె వేసుకు తినొచ్చు, నెయ్యి వేసుకోవచ్చు. గోను ఉంటే గోను నూనె వేసుకోవచ్చండి, లేకపోయినా మామూలు నూనె వేసుకోవచ్చు. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు. ఏదన్నా సరే అండి. స్పూన్ ఇది వేసుకునండి అండి. నెయ్యి వేసుకున్న నూనె వేసుకు తింటే చాలా బాగుంటుందండి పచ్చడి. అయితే కారం కారంగా ఉంటుంది, పులుపులుగా ఉంటుంది, నోటికి టేస్ట్ అయితే బాగుంటుంది అండి. మనం ఇంట్లో కొంచెం నీరసంగా ఉన్నప్పుడు గట్టా పులుపులుగా ఉంటుంది కాబట్టి అండి
తినొచ్చు. ఆకలి కూడా పుడుతుంది. ఇది పచ్చడి బాగుంటుందండి. షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి, మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి, లైక్ ఇవ్వండి. పచ్చడి అయితే బాగుంటుందండి. ఇది బీర తొక్కల పచ్చడి అండి. మీరు ఏమని పెడతారో తెలీదు నాకు, మీరు ఏమంటారు దీన్ని. ఎల్లుల్లిపాయలు పైన వేసాను కాబట్టి టేస్ట్ అయితే బాగుంటుంది. చూపురండి పచ్చడి, నోటి పులుపులుగా తినొచ్చండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.